హే గైస్ నమస్తే సత్ శ్రీ అకాల్. సో నా డే ఈరోజు కుక్కర్ వెజిల్తో స్టార్ట్ అయింది. ఈరోజు రైస్ చేశాను, నాకు చాలా రోజులు అయింది తిని. సో ఐ మేడ్ రైస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఇంకా చాయ్ పెట్టుకున్న లంచ్ ప్యాక్ చేసుకుని కొంచెం వేడివేడి రైస్ గీ సాల్ట్ వేసుకుని తిన్నా. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఎనీ టైమ్ ఐ కెన్ హ్యావ్ దిస్. అండ్ వింటర్ స్టార్ట్ అయ్యాయి, సో మార్నింగ్ మంచిగా వేడివేడిగా అలా నోట్లో దిగిద్ది అనమాట. అండ్ ఇంకా నేను రెడీ అవుతున్నా. ఇది నాకు యాక్చువల్లీ వాచ్ హర్ష్ గిఫ్ట్ ఇచ్చాడు మా పెళ్ళికి 1 day ముందు, గర్ల్ ఫ్రెండ్ డే అని. సో ఇప్పుడు పెట్టుకున్నా ఫైనల్లీ. ఇంకా నా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా, నాచోస్ ఉంటే వేసుకున్నా. అండ్ ఐ రీచ్ మెట్రో. చల్ల అయితే మామూలుగా లేదు, నేను షాల్ కూడా వేసుకోలేదు అట్లీస్ట్. ఇంకా ఆఫీస్ రీచ్ అయ్యి ఇంత వింటర్లో ఐ స్టిల్ హ్యాడ్ కోల్డ్ కాఫీ. హోప్ ఐ వోంట్ గెట్ కోల్డ్. అండ్ ఇంకా రైస్ సాంబార్ వేడివేడిగా కర్డ్ వేసుకుని తిన్నా లంచ్లో. మా అత్తయ్య సాంబార్ పెట్టింది, అది కూడా టిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్. ఆమె పంజాబీ బట్ స్టిల్ ఇట్స్ టూ గుడ్. ఇంకా అంతా తిన్నాక కర్డ్ వేసుకుని తిని సాంబార్ వేసుకుని తిన్నాక నిద్ర వచ్చింది. లిటరల్లీ ఇక్కడ పడుకున్నా. ఇంకా సడన్గా ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఐ కేమ్ అవుట్ ఆఫీస్ నుంచి ఇంకా బయటకు వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని కొంచెంసేపు అలా కూర్చొని తినేళ్ళా. అది కూడా ఫుల్ చలిలో కూర్చున్నా నేను. తినేసి ఆఫీస్కి వెళ్ళాను అనమాట. నేను యాక్చువల్లీ స్వీట్స్కి ఐస్ క్రీమ్స్కి బాగా బ్రేక్ ఇచ్చాను. సో దట్స్ ద రీజన్ సడన్ క్రేవింగ్స్ వచ్చాయి. అండ్ ఇంకా ఐ స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. దారిలో వెళ్ళేటప్పుడు ఇంకా నాచోస్ తింటూ వెళ్ళా. అసలు మెట్రో అయితే ఆబ్వియస్లీ నాకు సీట్ ఎప్పుడూ దొరకదు. ఇంకా అలా చల్లగాలి వస్తుంది రిక్షాలో కూర్చొని. ఇంకా ఇంటికి వచ్చాక చపాతీ పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే మార్నింగ్ కుదరదు, అర్లీ మార్నింగ్ లేచి కలపడం అంత టైం ఉండదు. ఇంకా అది అవ్వగానే హర్ష్ డ్రెస్ ఐరన్ చేసా. ఇది కూడా పొద్దున్న చేస్తాను యూజువల్లీ, బట్ ఇంకా నైట్ టైం స్టార్ట్ చేసా. ఇంకా హర్ష్ డ్రెస్ ఐరన్ చేసి తర్వాత బట్టలు ఉతికి ఆ తర్వాత డిషెస్ అండ్ స్టవ్ మొత్తం క్లీన్ చేసా. ఇంకా క్లీన్ చేసి ధూపం వేసాను. ఈరోజు కొంచెం ఆస్పీషియస్ డే అంట. సో ఇలా ఏదైనా ఆస్పీషియస్ డేస్ ఉంటే నేను లాంగ్ పెట్టి కర్పూరం పెట్టి ధూప్ వేస్తా ఇల్లంతా. సో ఏదైనా నెగటివ్ ఎనర్జీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ ఏమీ కాకపోయినా మస్కిటోస్ ఉంటే చచ్చిపోతాయి, ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఐ లవ్, దట్స్ ద రీజన్ వై ఐ డూ దిస్ ఎవ్రీ డే ఆల్మోస్ట్. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యా నేను బైక్ వేసుకొని. మా అత్తగారు నేను వచ్చేసరికి వేడివేడిగా రాజ్మా రైస్, రోటీ, సాలెడ్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది. చూసారా పొగలు అలా వస్తున్నాయి దాంట్లో నుంచి. ఇట్స్ టూ గుడ్. రాజ్మా యాక్చువల్లీ మనం చేస్తే సౌత్ ఇండియన్స్ టేస్ట్ వేరు ఉంటుంది, బట్ నార్త్ ఇండియన్స్ చేస్తే ఆబ్వియస్లీ ఆ టేస్ట్ వేరు. అది మనకు రాదనమాట. నేను చాలాసార్లు ట్రై చేసా, బట్ ఈ టేస్ట్ నాకు ఇష్టం. అండ్ ఇది మా అత్తగారు నా కోసం స్వెటర్ చేసింది. తర్వాత హర్ష వస్తే ఇంక ఇంటికి వచ్చేసాం డిన్నర్ చేసి. ఫైనల్లీ హర్ష్ వాచ్ వచ్చింది. సో ఇంకా ఫుల్ హ్యాపీ ఖుష్ అయిపోయి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఆనందం పట్టలేకపోతున్నాం హర్ష్కి. ఇంకా నైట్ వీ హ్యాడ్